హాయ్ అండి. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ లక్ష్మి కట్ అండ్ స్టిచ్. ఈరోజు మనం ఓల్డ్ శారీతో అంగరక స్టైల్లో డ్రెస్ కట్ చేసి చూపిస్తానండి. ఇప్పుడు పిక్ యాడ్ చేశాను కదా, సేమ్ అలానే వస్తుంది. కటింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ లైనింగ్ తీసుకున్నానండి. ఇది 4 ఫోల్డింగ్స్ వేసి ఫోల్డింగ్స్ అనేవి మన వైపే ఉంచుకోవాలి. ఇది టోటల్గా లెంత్ వచ్చేసి 46 ఇంచెస్ అండి. అయితే దీనికి షోల్డర్ 7.5 ఇంచెస్ పెట్టుకోండి. ఇది ఎల్ టు ఎక్స్ఎల్ ఎవరికైనా సరిపోతుంది. షోల్డర్ 7.5 పెట్టుకున్నాం కాబట్టి ఆర్మ్ డౌన్ కూడా 7.5 పెట్టుకొని ఇప్పుడు రెండింటిని స్ట్రైట్గా లైన్ ఒకటి డ్రా చేయండి. అయితే ఇప్పుడు మనం 15 ఇంచెస్ మన బాడీ ఎక్కడి వరకు అయితే ఫిట్టింగ్ కావాలో అక్కడికి 15 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. 15 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు మనం టోటల్గా చెస్ట్ రౌండ్ వచ్చేసి 40 ఇంచెస్ అండి. 40 ఇంచెస్లో 4వ భాగం 10 ఇంచెస్. 10 ఇంచెస్ పెట్టుకొని దాన్ని 10 ఇంచెస్ పెట్టుకొని దానికి 2 ఇంచెస్ ఖర్చుల కోసం పెట్టుకోవాలి. 2 ఇంచెస్ ఇది ఎల్ నుంచి ఎక్స్ఎల్ వరకు సరిపోతుందని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎల్ నుంచి ఎక్స్ఎల్ వరకు. ఇప్పుడు దాన్ని స్ట్రైట్గా కలిపేసుకొని ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కోసం మనం 7.5 పెట్టాం కదా, దాన్ని కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ 1.5 ఇంచ్ ఒక మార్క్ చేసుకొని ఈ 3 లైన్ని కర్వ్ తిరిగేలాగా రౌండ్ షేప్లో కలుపుకోవాలి. ఇది ఆర్మ్ హోల్ అండి. ఇది ఫ్రంట్ పార్ట్కి ఇలా, మనం బ్యాక్ పార్ట్కి ఇంకొంచెం అలా కర్వ్, ఫ్రంట్కి కర్వ్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్కి మనం ఎప్పుడు చంకకి లోతు తీసుకోవాలండి. బ్యాక్ అవసరం లేదు. ఇప్పుడు మనం నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, హైట్ వచ్చేసి 6.5 తీసుకున్నాను. ఇది 6.5 తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసేసుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని, నేను ఇది అంగరక స్టైల్ని డ్రెస్ కాబట్టి వీ నెక్ మోడల్లో కట్ చేస్తున్నానండి. ఇది వీ నెక్. ఇప్పుడు నేను కట్ చేసిన దాన్ని మీకు అర్థం కాకపోతే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను వేరే ఇంకొక డ్రెస్ ఇలా కట్ చేసి పిన్ టు పిన్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తానండి. నేను లెర్నింగ్ స్టేజ్లోనే ఉన్నాను కాబట్టి కొంచెం నాకు వచ్చినట్టు నేను కట్ చేశాను. బాడీ 15 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడ మనం వేస్ట్ రౌండ్ డ్రా చేసుకోవాలి. దీనికి ఏమంత మెజర్మెంట్స్ ఏం తీసుకోవాల్సిన లేదండి. చెస్ట్ రౌండ్ 10 తీసుకున్నాం కదా, ఇది 9 తీసుకోవాలి. 9 తీసుకొని దానికి 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకొని ఆ రెండింటిని పైన చెస్ట్ రౌండ్ని కింద వేస్ట్ కోసం పెట్టిన డాట్స్ని రెండింటిని కలుపుకోవాలి. ఇది ఏ లైన్ కొద్ది కాబట్టి ఇంకేం మెజర్మెంట్స్ ఉండవండి. అక్కడ నుంచి డైరెక్ట్గా 46 ఇంచెస్కి మనం లెంత్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి డైరెక్ట్గా మనం మార్క్ చేసేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా అవసరమైన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలా చివరి వరకు మనం మార్క్ చేసుకోవాలండి. అయితే ఫ్రంట్ నెక్ కూడా మనం ఇక్కడే మార్క్ చేసుకోవచ్చు. నేను ఫ్రంట్ నెక్ 4 ఇంచెస్ తీసుకున్నాను. 4 ఇంచెస్ తీసుకొని మార్క్ చేసుకున్నాను. ఫ్రంట్ నెక్ 4 ఇంచెస్ పెట్టి ఇప్పుడు మొత్తం ఇది టోటల్గా అయిపోయిందండి. ఇప్పుడు కింద వరకు మనం మార్క్ చేసుకున్నాం కదా, కింద మనం ఒక 3 ఇంచెస్ ఇలా చివరిని ఒక 3 ఇంచెస్ మార్క్ చేసుకొని దాన్ని క్రాస్గా కట్ చేసుకున్నామంటే కింద షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఒక 3 ఇంచెస్ 3 ఇంచెస్ తీసుకుంటే బాగుంటుంది. ఇలా కర్వ్ చేసి దాన్ని కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకోవడం వల్ల ఫిట్టింగ్ అది కింద బాగుంటుందండి, మడతలు ఏం పడకుండా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మార్క్స్ వేసిన విధంగా టోటల్గా కట్ చేసేసుకోవాలండి. ఫ్రంట్ బ్యాక్. ఫ్రంట్ నెక్ 6.5 తీసుకొని వీ నెక్ పెట్టాము. బ్యాక్ అయితే రౌండ్ నెక్కేనండి, 4 ఇంచెస్ పెట్టాను బ్యాక్. డోరీస్ ఏమి అటాచ్ చేయకుండా కొంచెం హై నెక్ లాగా ఉంటుంది. కట్ చేసుకున్నాక వీ నెక్ అండి ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఇలా నెక్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ డౌన్ వరకు కొంచెం కర్వ్ తిరిగేలాగా ఇలా మెజర్మెంట్స్ ఏం అవసరం లేదండి, అలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది అంగారక స్టైల్ కాబట్టి ఈ పీస్ మనం సపరేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఏ లైన్ కుర్తీ అయినా, స్ట్రైట్ కుర్తీ అయినా, అంబ్రెల్లా కుర్తీ అయినా 2 పార్ట్స్ ఉంటాయి, ఫ్రంట్ బ్యాక్. కానీ ఇది అంగారక స్టైల్ కాబట్టి ఫ్రంట్ 2 పార్ట్స్ ఉంటాయి, బ్యాక్ ఒక పార్ట్ ఉంటుంది, మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం కట్ చేసిన విధంగా ఇలా కర్వ్ లైన్ గీసుకొని దాన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం థర్డ్ పార్ట్ కట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు సెకండ్ పార్ట్ కర్వ్ తీసాం కదండి, సేమ్ అదే పార్ట్ని దీని మీద వేసి అలానే కట్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసేసుకొని మొత్తం దాన్ని కట్ చేసేసుకోవాలి. నేను యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేశానండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమ్ ఫ్రంట్ బ్యాక్ ఇది 2 లైన్లు ఉన్నాయని అనుకుంటాను, ఇది అర్థమైద్దని చెప్పి 2 ఒకేలా ఉంటే కనిపించదని చెప్పి ఇది వేరేది తీసుకున్నాను. 2 కలర్స్. ఇప్పుడు సేమ్ పైనలాగే కింద కూడా పీస్ కట్ చేసుకొని దాన్ని ఇలా రివర్స్లో వేసుకోవాలి. అంటే వీ నెక్ వచ్చేలాగా దాన్ని రివర్స్లో వేసుకోవాలన్నమాట. ఇలా టూ బాడీ పార్ట్స్, 2 ఫ్రంట్ పార్ట్స్ 2 ఉంటాయి. ఇలా మనం నెక్ ఎంత కావాలో తీసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు ఏమైనా స్టిచ్చింగ్ ప్రాసెస్ మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను వేరే డ్రెస్ మళ్ళీ మీకు అర్థమయ్యేలాగా నేను ఇంకొక డ్రెస్ కట్ చేసి మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఈ రెండింటిని మనం సమానంగా వేసేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్ అయితే ఇప్పుడు 2 ఒకదాని మీద ఒకటి పెట్టేసుకున్న తర్వాత మనం 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాం కదండి, ఆ 2 ఇంచెస్ మార్క్ చేసుకొని అక్కడ నుండి 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం 2 పార్ట్స్ మనకు సపరేట్గా కనిపించాలి కాబట్టి మొత్తం 6 ఇంచెస్ తీసుకున్నాం. ఆ 6 ఇంచెస్ దగ్గర నుంచి స్ట్రైట్గా కింద వరకు ఒక లైన్ అనేది డ్రా చేసుకొని దాన్ని మనం కట్ చేసేసుకోవాలి. కింద వరకు కూడా 6 ఇంచెస్ వచ్చేలాగా లైన్ డ్రా చేసుకొని దాన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడడానికి ఇలా ఉంటుందండి మీకు. అది 2 పార్ట్స్. ఇప్పుడు దానికి అక్కడ డోరీస్ వస్తాయండి. ఇది మనకు ఫస్ట్లో పిక్ యాడ్ చేశాం కదా, దానికి అలా బార్డర్ వేయడానికి ఈ శారీలో వచ్చిన బార్డర్ని మనం యూజ్ చేసుకున్నాం. ఈ శారీని మనం కట్ చేసేసి ఆ బార్డర్ని సపరేట్ చేసేయాలి. ఇప్పటి వరకు మనం లైనింగ్ పార్ట్స్ కట్ చేసాం కదండి, ఇప్పుడు ఆ లైనింగ్ పార్ట్స్ని మెయిన్ పార్ట్ మీద వేసి యాజ్ గా ఎలా ఉందో అలానే కట్ చేసేసుకోవాలి. మొత్తం 3 పార్ట్స్ ఉన్నాయి కదా, 3 పార్ట్స్ కట్ చేసేసుకోవాలి.
మొత్తం 3 పార్ట్స్ ఉంది. 1, 2, 3. ఫ్రంట్‌కి 2 పార్ట్స్, బ్యాక్‌కి ఒక పార్ట్. మొత్తం 3 పార్ట్స్. ఇది మొత్తం మనం ఇప్పుడు ఈ డ్రెస్‌కి మనం హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలండి. హ్యాండ్స్‌ని మనం ఆర్మ్ హోల్ రౌండ్‌ని బేస్ చేసుకొని మనం హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు. ఇలా మడతలు లేకుండా టేప్‌ని చూసుకుంటే మనకి 10½ ఇంచెస్ వచ్చింది. దీనికి 1 ఇంచ్ తగ్గించుకొని 9½ పెట్టుకొని ఆర్మ్ హోల్ రౌండ్ మనం హ్యాండ్ స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పేపర్ మీద చూపిస్తున్నానండి. ఎందుకంటే నేను హ్యాండ్‌కి జాయింట్లు వేయాలి, బోర్డర్ అటాచ్ చేయాలి కాబట్టి ప్రెజెంట్ నేను హ్యాండ్ మీద కట్ చేసి దాన్ని నేను డైరెక్ట్‌గా మెయిన్ పార్ట్ మీద కట్ చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే హ్యాండ్ హైట్ వచ్చేసి నేను 6½ తీసుకున్నాను. హ్యాండ్ రౌండ్ వచ్చేసి నాది 6 ఇంచెస్ అండి. దానికి 2 ఇంచెస్ కలిపి 6, 7½ 8 ఇంచెస్ నేను తీసుకున్నాను టోటల్‌గా. 8 ఇంచెస్ ఖర్చులతో కలిపి. ఇప్పుడు 6½ ఇంచెస్ హైట్‌ని మనం ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని హ్యాండ్ విడ్త్ వచ్చేసి 9½ హైట్ వచ్చేసి 6½ హ్యాండ్ రౌండ్ వచ్చేసి టోటల్‌గా 8 ఇంచెస్. 8 ఇంచెస్ తీసుకున్నాను ఖర్చులతో. మనం హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకొని హ్యాండ్ డౌన్ చేసి హ్యాండ్ షేప్‌లో కట్ చేసుకుందాం. మీకు ఈ హ్యాండ్ కట్ చేయడం మీకు అర్థం కాకపోతే నా కామెంట్ సెక్షన్‌లో చెప్తే నేను ఒక షార్ట్ వీడియో తీసి పెడతానండి. హ్యాండ్ ఎలా ఈజీగా కట్ చేసుకోవాలో.